మనసున చోటడిగింది. నాకు మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ వచ్చింది తెలుసా? అవునా? ఏం జాబ్ ఏంటి? నేను పాడుపడ్డ ఇళ్లలో బూజు దులుపుతా ఉంటాను. ఆహా, ఇప్పుడు దాకా నీళ్లు దులిపా? అసలు లెక్కే లేదు ఇంతవరకు. నేను నీతో మాట్లాడతాను నా అదృష్టం తెలుసా? కానీ నేను నీతో మాట్లాడటం నా దురదృష్టం. నిన్ను ఫస్ట్ టైం చూసాను, నేను లైవ్ లో పడిపోయా. ఈ రోడ్ని వెళ్తే ఎక్కడికి వెళ్ళొచ్చండి? బస్ స్టాండ్కి వెళ్ళిద్ది రోడ్డు. బస్ స్టాండ్ దాకా వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. మీరు చాలా అందంగా ఉన్నారు. నన్నుగా లవ్ చేశారు అనుకో, నేను కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను మిమ్మల్ని. మా ఆయన నన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటాడు. నేను ఈ మధ్య నుంచి ఫాలో అవుతున్నాను మిమ్మల్ని. మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నాకు మాత్రం రాత్రి పూట నిద్ర పడతలేదు. నిద్ర పట్టపోతే తల కిందకి పెట్టి కాళ్ళు పైకి లేపి పడుకోడు, నిద్ర పట్టిద్ది. పట్టుద్దని నిజంగా. చాలా అందంగా ఉన్నారు. మా ఇద్దరు ప్రేమించుకున్నా? ప్రేమించుకుని నిన్నే ప్రేమించాలి నేను. నేను ఎలా కనపడుతున్నాను అండి? పెద్ద దొంగ నాకు ఇలా కనపడుతున్నానా? చాలా అమ్మడు ప్రేమించింది. మీకు ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని ప్రేమించండి. ఆడదాకా ఇంటికి వెళ్తాను. నాకు ప్రేమించే మనసు ఉంది, విశాలమైన హృదయం ఉంది. ఆ హృదయాన్ని ఇస్తే నీకే ఇస్తాను. మీరు కానీ ఓకే అంటే అలా పార్క్కి వెళ్దామా? నేను మిమ్మల్ని ఇష్టపడలేదు కదా, నేను పార్క్కి ఎలా వస్తాను అనుకున్నావు? ఇంత ఎత్తు హైట్, ఇంత అందగాన్ని బట్టి నువ్వు అలా అనొచ్చా? ఏమనాలి? లవ్ చేస్తున్నావో ఏదో చెప్పాలి కదా. కానీ అంటే నీకు పట్ట పగలే చుక్కలు చూపిస్తా. ఆ చుక్కలు ఏదో నువ్వే చూడు, నాకు నువ్వేం చూపి అవసరం. చుక్కలు చూపిస్తా అంటే వద్దంటున్నావు. ఫస్ట్ ప్రతి ఒక్కరిని నవ్వుతూ మాట్లాడతారు. ఏదైనా మాట్లాడినా బ్రదర్ బ్రదర్ అంటారు. తర్వాత వయసు మొత్తం అయిపోయిన తర్వాత ఏదో చచ్చేవాడిని ఒకరిని తగులుకుంటారు. అలా తగులుకుంటాం అంటే ఏం తెలీదా? తెలుసుకోవాలి. ఇంకా అదే పని అయింది, నాకు తెలుసుకునే పని అయింది. నీకంటే అటు ఇటు తిరుగుతావు కాబట్టి నీకు తెలుసు, నాకు తెలియదు అవన్నీ. ఆహా, ఏమి తెలియదు నీ బుల్లి పిల్లలాగా. నాకు లవ్ అంటే ఏంటో తెలియదు అంటున్నావు నువ్వు. నాకేం తెలియదు, నేను తల్లి సాటి పెట్టాను. నువ్వంటే అటు ఇటు తిరుగుతావు కాబట్టి నీకు అన్నీ తెలుసు. నాకు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు అంటున్నావు కదా. అవును, కానీ వాళ్ళలో మాత్రం నీలాంటి అందమైన అమ్మాయి మాత్రం లేదు. నువ్వు అంత బంగారం లాగా తిరిగి వస్తావు కదా, వాళ్ళల్లో నాలాంటి అమ్మాయి కూడా ఉంటుంది. వాళ్ళతో మాట్లాడు వెళ్ళి. నీతో మాట్లాడకూడదా? నాతో మాట్లాడాల్సినంత అవసరం లేదు. నాకైతే నీతో మాట్లాడాలనిపిస్తుంది. నిన్ను చూసిన దగ్గర నుంచి నీ గురించి ఆలోచించి నా మైండ్ పోయేదట్టుంది. హలో, సుత్తి కొట్టిన చాలు ఇని నా తలకని చెవులు పగిలిపోతుంది. నేను నీతో మాట్లాడుతున్నా నా అదృష్టం తెలుసా? కానీ నేను నీతో మాట్లాడటం నా దురదృష్టం. నిన్ను ఫస్ట్ టైం చూసాను, నేను లైవ్ లో పడిపోయా. కాలు జారి పడ్డావా, లేదా నన్ను చూసి పడ్డావా, లేదా దెబ్బలు ఏమైనా తగ్గినాయా, లేదా హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్ళమంటావా? నా గురించి నువ్వేదో అనుకుంటున్నావు. నాకు మంచి శాలరీ వస్తుంది. ఏం జాబ్ ఏంటి? పాడుపడ్డ ఇళ్లలో బూజు దులుపుతా ఉంటాను నేను. ఆహా, ఇప్పుడు దాకా నీళ్ళు దొరికి దరిదాపు ఒక 50 దాకా దులిపా. ఇప్పుడు దాకా నీళ్ళు దొరికా? అసలు లెక్కే లేదు ఇంతవరకు. ఆహా, ఇదే ఉద్యోగం అయితే నీది? నాకు మెయిన్ ఉద్యోగం ఇది. అది బూజు దులుపుకో, నాకేం పని నీకు? నిన్ను నేను చూశాను కదా, అప్పటి నుంచి లవ్ లో పడ్డా నేను. బూజులు దులిపేవాడితో నేను మాట్లాడదా? నేను మాత్రం ఇలాంటి అందగత్తంతో మాట్లాడతామంట. నీకు అదే పని ఏమో, నాకు ఆ పని లేదు. నాకైతే అదే పని. మా ఇద్దరు ఇట్లా పక్క నుంచుంటే నేను హీరో, నువ్వు హీరోయిన్ లాగా ఉన్నావు. మంచి సాంగ్కి 2 స్టెప్లు వేద్దామా? నువ్వు డ్యాన్స్ చేస్తావో, చిందులు వేస్తావు, ఇంకేమైనా వేస్తావు, అది పక్కకి వేసుకో, నాకాడ కాదు. నువ్వు రావాలి నాతో డ్యాన్స్ చేయడానికి. నేనేను. మా ఇద్దరు ఇస్తే బాగుండదాను కదా. నేనేదని చెప్పాను, నీతో ఎందుకు వేయాలి నేను? చూస్తాను సూపర్గా ఉన్నావు. బొగ్గలు కూడా వంకాయలాగా ఉన్నాయి, పళ్ళు చాలా బాగున్నాయి, చక్కగా నవ్వుతున్నావు, సూపర్గా ఉన్నావు. నేను మాత్రం లవ్లో సరే, ఇంతకీ మీది ఏ జిల్లా? మాది బాపట్ల జిల్లా. బాపట్ల జిల్లా అమ్మాయిలందరూ మీలాగా అందంగా ఉంటారా?
చూసే కళ్ళని బట్టి ఉంటుంది. అందం అనేది. అవును. అయితే నా కళ్ళలో అయితే మీ మీద బాగా సెన్సార్ లాగా చూస్తాను నిన్ను. ఎందుకు? నాకేం చూసేది ఎందుకు? నువ్వేంటి నాకు ఇష్టం కదా. అంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం. మీ గురించి ఆలోచించి నాకు బీపీ కూడా డౌన్ అయ్యేస్తుంది. అవునా? కొంచెం సాల్ట్ వాటర్ తాగు, బీపీ కంట్రోల్ అయ్యింది. సాల్ట్ వాటర్ తాగితే బీపీ కంట్రోల్ అవుతుందా? అయితే ఏదో అన్ని చెబుతున్నావు నువ్వు, నేను వింటున్నాను. నువ్వంటే పిచ్చే, నీకోసం సచ్చే. చాలా అందంగా ఉన్నావు కదా, నీతో ఒక ఫోటో దిగానుంది. ఒక ఫోటో దిగాను మాత్రమే. నేను ఫోటో దిగనే దిగను. ఇది నాతో కలిపి దిగా ఫోటో. నీతో కలిపి నేను ఫోటో దిగను. ఎందుకని? నాకు ఇష్టం లేదు ఫోటో దిగ. ఇష్టం లేదు. అవును. ఇప్పుడు ఇప్పుడు నేను నీతో మాట్లాడాను కదా, అవును. ఇదంతా నిజం అనుకుంటున్నావు నువ్వు? కాదా? లేదు, జస్ట్ సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం అలా వస్తూ నీతో మాట్లాడాను. జస్ట్ ప్రాంక్ చేశాను అనమాట. ప్రాంక్ వీడియోస్ మరి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకుంటారా? పెట్టండి. జస్ట్ కెమెరాకి ఒక హాయ్ ఇవ్వండి, పోజ్ ఇవ్వండి. హాయ్. మేడం గారు, ఈ కాల్ మీదేనా? అవునండి. మీరు ఇంత రిచ్ అయినా సరే నాతో చాలా ఫ్రీగా మాట్లాడారు. థ్యాంక్ యూ అండి.